చూసామా వీడికి ఎంత కష్టారో. స్పెట్స్ పెట్టుకొని వచ్చాడు వీడు అక్కడికి వెళ్ళి. బయట బలాదూలు తిరుగుతున్నాడు వీడు. బలాదూలు కాదురా మామ, నేను బయటకు వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చాను. ఈ అమ్మ జీవితం ఇలా అయింది. సో నేను మన బిజినెస్కి మనమే కష్టపడాలండి, తప్పదు. నమస్తే మామ, ఏంటి ఈరోజు ఏమైనా ఉందా లేదా? ఉందా, మా ఇంట్లో చాలా ఉంది పని, నువ్వు చేస్తావు ఇంటి వచ్చి. సో అలా అయితే నేను ఆన్సర్ ఇచ్చేసాను సింపుల్గా. దాని తర్వాత చాలా హడావిడిగా ఉంది, మీకు తెలిసిందే కదా. ఫుడ్ డొనేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత మన ఏలూరు వారి రుచులు, గోదావరి అద్భుతాలు అనే ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో అంటించేసి వెంటనే చికెన్ షాప్కి వెళ్ళిపోయాను, తీసుకొచ్చేసాను. అమ్మ వండుతుంది, చూసారా ఎలా దండం పెట్టుకుంటుందో. స్టార్టింగ్ ఇది బేసిక్ అనమాట ఎవరికైనా. సో అమ్మ దగ్గర ఇలాంటివి నేర్చుకోవాలి మనం. ఒసే శ్యామల, అదేవే మన పక్కింట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏలూరు వారి రుచులు, గోదావరి అద్భుతాలు అనే ఒక రెస్టారెంట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశారంటే, తెలుసా నీకు? నీ అంకమ్మ, నీకు ఏ పని పాట ఏం లేదంటే ఎప్పుడు ఊళ్ళో అంతా ముచ్చట్లు తీసుకొచ్చి నా మీద మోస్తూ ఉంటాం. సో నా సింపుల్ కూడా ఆన్సర్ అదే అండి. ఏంటంటే మా నీ గోల్ మీద నువ్వు ఫైట్ చేయమావా. పక్కనోడి విషయం, పక్కనోడి గోల్ ఆడదాడు చూసుకుంటాడు, నీకెందుకు మావా. సో నీ గోల్ నువ్వు సెట్ చేసుకొని దాని మీద గట్టిగా కూర్చొని దీన్ని నమ్మ, జీవితం ఎట్లయితే అట్లా సాధించేయాలా అన్నట్టు ఉండాలి. సో అట్లా ఉండాలి మావా. ఏంటంటే ఏం లేదు, నీ లైఫ్ నువ్వు సీరియస్గా తీసుకుపోతే పక్కన తీసుకుంటాడు మావా, అంతే సింపుల్ లాజిక్. సో ఈ క్లౌడ్ కిచెన్ ఏదైతే ఉందో ఇనీషియల్గా మనకు అమౌంట్ రాకపోవచ్చు అండ్ బిజినెస్ రన్ అవ్వకపోవచ్చు, బట్ మీరు అలాగే స్టిక్ ఆన్ అయ్యి మీ బిజినెస్ మీద మీరు గ్రిప్ ఉంచుకొని ప్లాన్ చేసుకుంటే అప్కమింగ్ డేస్లో పక్కా వస్తుంది. సో హోప్ ఫర్ ది బెస్ట్ మావా. ఒరే బాబ్జీ, ఈడేంట్రా ఈడు నసా ఈడు, అరే ఆపుతారు నువ్వు, ఆపేశాను మావా. ఓకే మామ, ఏం మామ ఇంకా అలా వింటున్నావు, నేను చెప్పేది వెళ్ళు మావా, ఫుడ్ ఆర్డర్ చేసుకో, ఏలూరు వారి రుచులు, గోదావరి అద్భుతాలు. బాయ్.